WVJC World Vision for Jesus Christ టీమ్ వారిని సత్కరిస్తారు. ఒకసారి గట్టిగా చెప్పగలమా? సో వారిని ఎందుకు అంటే ఆ టీం వారు మన కొరకు మన మధ్యకు వచ్చి ఉన్నారు కాబట్టి ఎస్ ఈవెన్ మెమోటో కూడా ఇచ్చి వారిని సత్కరిస్తారు. WVJC టీం వారిని ఈవెన్ మన మధ్యకు వచ్చినందుకు అండ్ even want to honor you, sir, with a memento and even certificate. It is a certificate of appreciation, and it's not for anything. It is a certificate of appreciation because coming in our midst and is so much happy to share God's word with us this morning. And next Amen. Good morning, and thank you very much for having me in your conference. Good morning. I'm brother Joel Maglan-Awa, Filipino missionary to Cambodia. Okay, Philippines నుండి కంబోడియాకి వారు మిషనరీగా వచ్చారు. నేను బ్రదర్ జోయల్ ని. Actually, our place is just about 5 minutes from the hotel. ఈ హోటల్ నుండి నేను పరిచయం చేసే స్థలం 5 కిలోమీటర్లు 5 నిమిషాలు. So it is a great privilege that I was given a chance to share the word of God. And I would like to ask everybody to open our Bibles in Acts chapter 1 and verse number 8. నేను మీ మధ్యలో ఈ రోజు వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. మరియు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యం 1వ అధ్యాయాన్ని దయచేసి అందరూ చూడాలని కోరుతూ ఉన్నాను. So I will read the verse and then our brother here will read the verse in your language. The Bible says, "But ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me, both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth." అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు తండ్రి మమ్మల్ందరినీ ఈ రీతిగా సమకూర్చినందుకు వందనాలు. To listen to your word. ఇదిగో నీ వాక్యమును మేము వింటూ ఉండగా I pray that you will forgive us of our sins and make us worthy of God to receive the truth of his word. దేవా మా ప్రతి పాపమును క్షమించి నీ వాక్యమును స్వీకరించడానికి మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. I pray, O God, that you and you alone will be lifted up in our midst. తండ్రి మా జీవితాల్లో నేను ఒక్కడనే మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. And that your word will encourage us continually to serve you. నీ వాక్యం మమ్మల్ని నీ సేవ చేయటానికి ఎడతెగక ప్రోత్సహిస్తుందని నీ వాక్యం వినబోతూ ఉన్నాను. May you be glorified in our midst. మా మధ్యలో మీరు మహిమ పొందండి. We love you, Jesus. Thank you for loving us. యేసయ్యా మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం, మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు. In Jesus' name I pray. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Okay, so I'm going to speak about something that every Christian should know in our time. మన యొక్క కాలంలో ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. In Acts chapter 1, the apostles asked the Lord Jesus Christ a very important question. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో శిష్యులు యేసు ప్రభువుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగారు. He asked them if the Lord Jesus Christ will restore or reestablish the kingdom during that time. ఎందుకు అంటే ఆ సమయంలో యేసు ప్రభువు రాజ్యమును ఆయన సమకూరుస్తూ ఉన్నాడు, స్థాపిస్తూ ఉన్నాడు. But the Lord Jesus Christ answered them and had given them
a more important thing to understand. యేసు ప్రభువారు ఆ శిష్యుల అర్థం అవగాహన కొరకు ఆయన మరి ఒక వివరణాత్మకంగా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. He told them that you are going to receive power. ఆయన అంటున్నాడు, మీరు శక్తిని పొందుకోబోతున్నారు. After that the Holy Ghost is come upon you. ఎప్పుడు వలన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, And that power, ఆ శక్తి brought about by the Holy Spirit, అది పరిశుద్ధాత్మ ద్వారా మీ మీదకి వస్తుంది. is the power to witness. అది సాక్షులుగా ఉండటానికి అనుగ్రహింపబడిన శక్తి. The power to testify about the gospel of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త కొరకు సాక్షులుగా ఉండటానికి అనుగ్రహింపబడినటువంటి శక్తి. So if we're going to look at it at the onset, we can say that they are pretty successful in obeying the commands of God. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి వెళ్ళి ప్రకటించినప్పుడే విజయవంతులు అవుతారు. Because in Acts chapter 2, 3,000 souls got saved. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే 3,000 మంది రక్షించబడ్డారు. In Acts chapter 4, 5,000 souls. 4వ అధ్యాయంలో చూస్తే 5,000 మంది రక్షించబడినట్లు చూడగలం. In Acts chapter 6, a multitude got saved. 6వ అధ్యాయంలో చూసినట్లయితే అనుదినము సంఘములో చేర్చబడిన జనసమూహములైన విశ్వాసులు చూస్తూ In ఉన్నాం. Acts chapter 7, the numbers of the disciples multiplied. 7వ అధ్యాయంలో చూస్తే అపోస్తల కార్యములో శిష్యుల సంఖ్య విస్తరించెను అని రాయబడి ఉంది. According to one scholar, బైబిల్ పండితులు ఒక ప్రకారం, a Bible scholar, ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పాడు, the numbers of people that became members of the church in Jerusalem were about 80,000 people. యెరూషలేములో ఆ సంఘములో చేర్చబడినటువంటి వారు దాదాపుగా 80,000 మంది ఉండవచ్చు అని చెప్పారు. So in the standard of the word and even in the standard of Christian, we can say that is a pretty successful church. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ దినములో దేవుని శక్తిని పొందుకున్నప్పుడు ఒక విజయవంతమైన సంఘముగా వారు గొప్ప విజయమును పొందుకున్నారు. But you know the truth of the matter is, అయితే సత్యములో గాని మనం చూసినట్లయితే the church in Jerusalem యెరూషలేములో ఉన్న సంఘం is a disobedient church. అది వాస్తవంగా అవిధేయమైన సంఘం. Yes, they have the money. నిజమే, వారికి ధనం ఉంది. Yes, they have the masses. వారికి వర్తమానాలు ఉన్నాయి. Yes, they have the message. అవును, వారికి సందేశాలు But ఉన్నాయి. they don't have mission. కానీ వారికి సేవ అనేటువంటిది లేదు. God told them to go into all the world and preach the gospel to every creature. కానీ దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని దేవుడు చెప్పాడు. But they stayed in Jerusalem. కానీ వారు మాత్రం యెరూషలేములోనే ఉన్నారు. They do not want to leave Jerusalem. వారు యెరూషలేమును విడిచి వెళ్ళడానికి They ఇష్టపడలేదు. say, we all are here. మేము ఇక్కడే ఉంటామంటున్నారు. We have a lot of people here. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారంటున్నారు. The command of God కానీ దేవుడి ఆజ్ఞ ఏంటంటే is to reach the lost అది నశించిన వారిని రక్షించటం. all around the world. అది సర్వ సృష్టిలో నశించిన వారిని రక్షించటం. And that is something that we need to understand. మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. You see, God built the church దేవుడు సంఘమును కట్టాడు for a particular purpose. ఒక ఉద్దేశము కొరకు. God sent you and me దేవుడు నిన్ను నన్ను రక్షించాడు for a particular purpose. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు. You see, if the only goal of salvation is to go to heaven, కేవలం పరలోకానికి వెళ్ళడానికి రక్షించబడటం మాత్రమే అయితే, then the moment we got saved, మనము రక్షించబడినటువంటి ఆ క్షణం God should have brought us to heaven. దేవుడు మనం వెంటనే పరలోకానికి తీసుకెళ్ళవచ్చు. So why are we still here? ఎందుకు మనం ఈ స్థలంలో ఇక్కడ ఉన్నాం? Because there is something that we need to do. ఎందుకు అంటే మనము దేవుని కొరకు చేయవలసిన పని ఏదో ఉంది. It is not just to worship, ఇది కేవలం ఆరాధనేనా? because we can worship God in heaven. ఎందుకంటే పరలోకంలో దేవుని ఆరాధించబోతున్నాం. It is not just to glorify God, ఇది కేవలం దేవుని మహిమపరచడానికేనా? because we can glorify God in heaven. ఎందుకంటే పరలోకంలో మనం దేవుని There is మహిమపరచబోతున్నాం. something that we must do here వీటికంటే కూడా ఈ భూలోకంలో చేయవలసిన పని ఉంది. that we cannot do in heaven, అది పరలోకంలో చేయలేని పని. and that is to reach the lost. అదే నశించిన వారిని రక్షించడమైనది. Saving knowledge of Jesus Christ. వారిని క్రీస్తు రక్షణ జ్ఞానములోకి తీసుకురావటమే. And that is why he built the church. అందుకే సంఘము కావాలి. Jesus says, upon this rock యేసయ్య అంటున్నాడు, ఈ బండ మీద I will build my church, నా సంఘమును కట్టుదును అంటున్నాడు. and the gates of hell పాతాళ లోక ద్వారములు shall not prevail దాని ఎదుట నిలవనేరవు. against the church. Amen. దాని ఎదుట అంటే సంఘం ఎదుట నిలవనేరవు. So every Christian కాబట్టి ప్రతి
built the church. నీవు సంఘమును So కట్టించుకున్నావు. that we can go out there నీవు నేను బయటికి రావాలి. and destroy that gates. నీవు నేను ఆ పాతాళ లోక ద్వారమును పగలగొట్టాలి. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి. So that those who will hear the gospel may repent of their sin, open their heart, accept Jesus, and they may be saved. ఎప్పుడైతే దేవుని సువార్తను ఆ యొక్క పాతాళ లోక ద్వారముల లోపల ఉన్నవారు వింటారో వారిని ఈ సువార్త రక్షిస్తుంది. వారు క్రీస్తు రక్షణ జ్ఞానంలోకి వస్తారు. You see, we need to understand ఇది మనం అర్థం చేసుకోవాలంటే that the church in Jerusalem did not understand యెరూషలేములో ఉన్న సంఘం ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేదు. that our God మన దేవుడు is a global God. మన దేవుడు సర్వ ప్రపంచమునకు దేవుడైనాడు. Our God మన దేవుడు loves the world. మన దేవుడు లోకమును ప్రేమిస్తున్న దేవుడు. Our God మన దేవుడు loves every single soul who has ever born and will be ever born here on earth. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఆత్మను ప్రేమించి రక్షించాలి అని కోరుకుంటున్న దేవుడు. But many Christians in churches in our time are just enjoying themselves in the comfort of four corners of their churches. కానీ చాలా మంది క్రైస్తవులు ఆ సంఘం నాలుగు మూలలు మాత్రమే సంతోషిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. They do not want to be inconvenienced. వారు ఏ మాత్రము దేవునికి అందుబాటులో ఉండరు. They do not want to go. వారు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. They say it's hard. వారు అంటున్నారు చాలా కష్టంగా ఉంటుందని బయటికి వెళ్తే. They say it's dangerous. ఓ ఇది చాలా అపాయకరం. Ladies and gentlemen, there's a promise. We have the power. దేవుని వాక్యం అంటుంది మనం శక్తిని పొందుకున్నవారు. And God says, దేవుడు అంటున్నాడు I will be with you always, even unto the end of the world. ఇదిగో భూదిగంతముల వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. Whenever we do the work of God, మనము ఎక్కడికి వెళ్ళి పరిచయం చేసినా we're never alone. మనము ఒంటరివి కాదు. Jesus is with us. యేసు మనతో ఉన్నాడు. Every step of the way. ప్రతి అడుగులో దేవుడు మనతో ఉన్నాడు. He promised He will never leave us. ఆయన వాగ్దానం చేశారు నేను నిన్ను విడువను He will ఎడబాయను never అన్నాడు. forsake us. ఆయన మనం ఎన్నడూ విడవాయడు. So when you go out there, మనం ఆ బయటికి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు do the will of God, దేవుని చిత్తమును జరిగిస్తే you can be sure నీవు తప్పకుండా నిశ్చయముగా that God is there with you. అక్కడ దేవుడు నీతో కూడా ఉంటాడు. That is something that we need to understand. ఇది మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. It was given to the disciples. ఆ ఆత్మ శిష్యులకు ఇవ్వబడింది. They did not understand. కానీ అది వారు అర్థం చేసుకోలేదు. And you know what happened? ఏం జరిగింది తెలుసా? When God says something, దేవుడు ఏదైనా చెబితే we need to obey it. మనము లోబడాలి. Because if not, ఎందుకు అంటే He will still accomplish it by hook or by crook. ఆయన ఏదో ఒక రీతిగా కక్ష చేతనైనను మిష చేతనైనను ఒక వ్యక్తిని రక్షించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. They do not want to leave Jerusalem. వారు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. They want to stay there. వారు అక్కడే ఉండాలనుకుంటున్నారు. God sent persecution. కానీ దేవుడు ఏం చేశాడు? శ్రమలను పంపాడు. And they were scattered abroad. వారు ఒక శ్రమలకు విడిపోయారు. And when they were scattered abroad, they preached the gospel everywhere they went. ఎక్కడ ఎప్పుడైతే ఆ పట్టణములకు శ్రమ వచ్చిందో హింస కలిగిందో అక్కడ చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సువార్త ప్రకటించారు. You see, as people of God, as children of God, దేవుని ప్రజలారా దైవజనమా what we need to do is to obey. నీవు నేను దేవునికి ఇంకా లోబడుతూ ఉన్నామా? Because whether you are a part of it or not, నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ నీకు సంతోషం ఉందా లేకపోయినా God will accomplish His mission. ఆయన తన సేవ ఉద్దేశమును నెరవేర్చుకునే దేవుడై ఉన్నాడు. And it is best that we are a part of it. Amen. నీవు నేను ఆ ఆజ్ఞలో ఒక పాలి భాగస్థులము అన్న విషయాన్ని మర్చిపోవద్దు. And you know what happened after they were scattered abroad and preached the gospel? వారు సువార్త ప్రకటిస్తున్న టైంలో చెదిరిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నారు. They reached Antioch. వారు అంతియోకు వెళ్ళారు. And you know in Antioch, అక్కడ అంతియోకు ఏం జరిగింది? they preached the gospel అక్కడ సువార్తను బోధించారు. to everybody, అందరికీ ప్రకటించారు. to people of different colors, అక్కడ ఉన్నటువంటి అనేక మంది బైబిల్ పండితులకు బోధించారు. of different position in society. అక్కడ ఉన్నటువంటి
ఆ సమాజంలో ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న వారికి బోధించారు. The church in Antioch was established, and if you will look at Acts 13:1, they have different kinds of people: black people, white people, rich people, poor people, all kinds of people. Why? The gospel is for everybody that is lost. అంతియోకియలో సంఘము స్థాపించబడినప్పుడు ఏమైందో అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ నల్లవారు ఉన్నారు, తెల్లవారు ఉన్నారు, నీగ్రోవారు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ ఎక్కడ నెరవేరిందంటే అంతియోకియలో సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలు ఎప్పుడైతే రక్షించబడి సువార్త కొరకు సంసిద్ధులయ్యారో అప్పుడు దేవుని చిత్తం అక్కడ అంతియోకియలో ఉన్నారండి. మొదటి తరపు క్రైస్తవులు. Not in Jerusalem. యెరూషలేములో కాదు. Do you know why? ఎందుకో తెలుసా? Because they only witness to the Jews. ఎందుకు అంటే ఆ కేవలం యూదులైనటువంటి క్రైస్తవులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. They only preach to the Jews. వారు కేవలం యూదులకే బోధిస్తూ ఉన్నారు యెరూషలేములో. But God's desire, కానీ దేవుని ఆశ, God's command, దేవుని ఆజ్ఞ is that the gospel ఆ సువార్త be preached to the young, to the old, to the young, to the old, to the rich, to the poor, everybody who has a soul, who may die anytime and go to hell. That is where the gospel of God must preach. ఆత్మను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అది పేదవారైనా, మధ్యతరగతి వారైనా, గొప్పవారైనా, చిన్నవారైనా, ధనవంతులైనా, దరిద్రులైనా, ఎవరైనా సరే ఈ శరీరంలో ఆత్మను కలిగి ఎప్పుడైనా చనిపోయి నరకానికైనా వెళ్ళినటువంటి ఆ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్తను అందించి ప్రకటించి పరలోకమునకు తీసుకువెళ్ళే దేవుని ఆజ్ఞలో ఉన్న దైవ చిత్తమై ఉన్నది. And when they did that, ప్రతిరోజు అది మనం చదవాలి, చేయాలి. the people saw Christ in them. క్రీస్తు వారిలో చూడాలి. Because Christ died for all. ఎందుకంటే క్రీస్తు మనందరి కొరకు చనిపోయాడు. Because Christ loved all. క్రీస్తు అందరిని ప్రేమించాడు. Not only the Indians, కేవలం భారతీయుల కొరకు మాత్రమే not కాదు, only the Cambodians, కేవలం కంబోడియా వారికి not మాత్రమే only the Americans. లేకపోతే మరొక జాతి వారికి కాదు. God loves everybody in this world. ఈ ప్రపంచంలో లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసు చనిపోయాడు, యేసు ప్రేమించాడు. And when we love all lost souls everywhere, ఎక్కడైతే నశించిపోతున్నారో ఆ నశిస్తున్న ఆత్మలన్నిటిని మనం ప్రేమించాలి. then we are showing Christ in our lives. అప్పుడు మన జీవితాల ద్వారా వారికి క్రీస్తుని చూపగలము. And then you know what happened? ఏం జరిగిందో తెలుసా? They started the church in Antioch. అంతియోకియలో వారు సంఘమును స్థాపించారు. The headquarters of Christianity was moved from Jerusalem to Antioch. క్రైస్తవ్యము యొక్క ముఖ్య కేంద్రం యెరూషలేము నుండి అంతియోకియకు మార్చబడింది. In Acts chapter 13 verses 2 and 3, చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1-2 వచనాలు. they send out Apostle Paul and company to go into all the world and preach the gospel to every creature. ప్రతి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి అపోస్తలులు ప్రార్థించి అక్కడ పౌలును మరియు సీలను ఇద్దరిని వారు లోకములో సువార్తను ప్రకటించుటకు పంపించి The ఉన్నారు. church in Antioch, they even sent their best people to go and preach the gospel to all the world. మరియు లోకమంతటికి సువార్త ప్రకటించడానికి వారి మధ్యలో ఉన్న శ్రేష్టమైనటువంటి ప్రజలను కూడా పంపారు. So may I say this today? నేను ఈ రోజు ఒక మాట చెప్తున్నాను. May I ask you a question? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Are you saved? మీరు క్షేమంగా ఉన్నారా? Amen. You can answer. Are you saved? చెప్పండి, మీరు క్షేమంగా ఉన్నారా? Do you have Jesus in your heart? మీ హృదయాల్లో యేసయ్య ఉన్నాడా? Then I want to tell you నేను ఒక మాట చెప్తున్నాను. that you must be a soul winner. అయితే మీరు ఆత్మను రక్షించువారుగా ఉండాలి. If you are not winning soul, మీరు రక్షించే ఆత్మలుగా ఉండాలి. you are missing the mark of being a Christian. మీరు క్రైస్తవుడిగా ఉండేటువంటి
ముద్రను కోల్పోతూ ఉన్నారేమో. If the church is not involved in soul winning, సంఘము ఆత్మను రక్షించుటలో విరామము లేకుండా ఉంటే it has lost the trust of God. అది దైవ మార్గమును కోల్పోని సంఘముగా ఉంటుంది. You see, the church are doing so many good things. సంఘము అనేకమైన మంచి పనులు చేస్తూ Feeding the poor, పేదలకి ఆహారం పెట్టడం, visiting the sick, మరియు రోగులను దర్శించడం, helping the members, మరియు సంఘస్థులకు సహాయం చేయటం. these are good. ఇవన్నీ మంచివే. But there is one main reason why God stops the church. ఎందుకు సంఘములో అనేక కార్యక్రమాలు దేవుడు ఆఫ్ చేస్తూ ఉన్నాడన్న కారణం, And that is to reach the lost. అదేంటి అంటే నశించిన వారిని ఏదో ఒక విధముగా రక్షించుట కొరకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. And sometimes we are so busy doing so many things and not doing the main thing, and that is soul winning. That is mission. సంఘములో అనేకమైన పనులు చేయటంలో మనము చాలా బిజీగా ఉన్నాము, కానీ అసలైన పనిని చేయటంలో మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. అదే ఆత్మలు నశించుచున్న ఆత్మలను రక్షించుటలో మనము ఒకవేళ వెనుకంజ వేస్తూ ఉన్నామేమో. It doesn't matter who you are. నువ్వెవరైనా సరే అది విషయం కాదు. You need to be a soul winner. నీవు ఆత్మను రక్షించే వ్యక్తిగా And ఉండాలి. if we're not winning soul, నీవు ఆత్మను రక్షిస్తున్నప్పుడు then we should be ashamed of ourselves. నీవు ఆత్మను రక్షించకపోతే Why do we have to do that? నీవు అవమానంగా ఎంచాలి. ఎందుకు మనం ఆ పని చేస్తున్నాం? Okay, I know that my time is almost over, so I will now go to the last part of the message. నాకు తెలుసు నా సమయం అయిపోవచ్చింది. నేను నా మెసేజ్ ముగింపులోకి వస్తున్నాను. Why do we need to win souls? ఎందుకు మనం ఆత్మను రక్షించాలి? Just think of what the Lord Jesus Christ did for us. యేసయ్య ఎందుకు అవసరమైనాడు? యేసయ్య ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోండి. One time we were all lost. ఒకప్పుడు మనం నశించిపోతున్న వారు. All of us are going to hell, on our way to hell. మనందరము కూడా నరక మార్గంలో ఒకప్పుడు ఉన్నవారమే. And we know what hell is. మనకు తెలుసు నరకం అంటే ఎంత భయంకరమో. It is a horrific place. అది ఒక భయంకరమైన It స్థలం. is a place of torment. అది హింస, భయంకరమైన వేదనకర స్థలం. It is a place where people who died lost will be burned forever and forever without end. ఇక ఆనందం, క్షేమం లేనటువంటి నిత్యము యాతన కలిగిన వేదనకరమైన ఒకే ఒక స్థలం, అది నరకమై ఉన్నది. And we deserve to go there. అక్కడ ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాలి. We are sinners. కానీ మనము పాపులం, Enemies of God. దేవునికి శత్రువులం. We hated God. మనము మనం అసహించబడిన వారం. But despite that, కానీ వాటన్నిటిలో God loved us. దేవుడు మనం ప్రేమించాడు. He sent His Son, ఆయన తన కుమారుని పంపాడు. born of a virgin, ఆయన మనల్ని అందమైన lived a sinless life, ఆయన ఒక పాపము లేని పాపరహితుడిగా suffered for us, మన కొరకు శ్రమ పడి carried our cross, ఆయన మన కొరకు సిలువను ఎత్తుకొని took our stripes, మరియు మన కొరకు కొట్టబడి wore our crown of thorns, ఆ భయంకరమైన ముళ్ళ కిరీటముతో అమర్చబడి carried our cross, మన సిలువను ఆయన ఎత్తుకొని was crucified on that cross of Calvary. ఆ కలువరి సిలువ ఆయన కలువరి మీద ఆయన భరించి He died a shameful death for you and me. నీ కొరకు నా కొరకు హేయమైన భయంకరమైన మరణమును యేసు పొందాడు. When He was hanging on the cross of Calvary, ఆయన కలువరి సిలువలో ఆయన మరణించినప్పుడు He has no clothes. ఆయన ఏ విధమైనటువంటి He
దేవుని ద్వారా మరువబడిన విడువబడిన వ్యక్తి యేసుక్రీస్తు. you and I ఎందుకంటే నీవు నేను may be forgiven. క్షమించబడటానికి. And now we're saved. అందుకే మనం ఇప్పుడు క్షేమంగా And ఉన్నాం. now we're on our way to heaven. ఇప్పుడు మనం పరలోక మార్గంలో ఉన్నాం. And now your names, my name, are written in the Lamb's book of life. ఇప్పుడు నీవు నీ పేరు నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథములో లిఖించబడి We are ఉన్నది. now the children of God. ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా ఉంటున్నాం. Amen. ఆమేన్. But there are so many people that are still lost. అనేక మంది They may die anytime. క్రీస్తు లేకుండా నశించిపోతున్న వారు బయట ఉన్నారు. They will go to hell. వారు నరకానికి వెళ్తారు. That's why God is asking you. అందుకే దేవుని అడుగుతూ ఉన్నాడు. He's asking me. నన్ను అడుగుతూ ఉన్నాడు. He's asking all of you నేను మిమ్మల్ని అందరినీ ఆయన అడుగుతూ ఉన్నాడు. to win the lost. నశించిన వారిని రక్షించాలి. Whatever it takes ఏది ఏమైనా to preach the gospel to the lost. నశించిన వారికి సువార్తను ప్రకటించాలి. Whatever the cost may be. వెల ఎంత గొప్పదైనా సరే చెల్లించుటకు Let us love God. దేవుని ప్రేమిద్దాం. Let us love the lost. ఆ యొక్క నశించిపోతున్న వారిని This ప్రేమిద్దాం. is the truth that we must know now. నీవు నేను తెలుసుకోవలసిన నేర్చుకోవలసిన సత్యము ఇప్పుడు ఇదే ఉన్నది. And apply now in our lives. ఇది మన జీవితాల్లో మనము అన్వయించుకుందాం. Before it is too late. ఇంకా ఆలస్యం కాకమునుపే For so many lost people. ఇంకా అనేక మంది నశించిపోతున్న వారు నశించక మునుపే Let me challenge you today. ఈ రోజే మనం గుర్తిద్దాం. That even today, and when you get back to your own place, that you will put in your heart, in your mind, and you will ask God to help you, that we can go out there and reach the lost, not only in your place, but all around the world. మీరు తిరిగి వెళుతూ ఉండగా కేవలం మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నశించిపోతున్న వారి కొరకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సర్వ సృష్టిలో నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి మీ హృదయాలు, మీ మనస్సులు, మీ ఆలోచనలు, మీ తలంపులు తప్పక జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. But ye shall receive power. ఆయన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. After that, the Holy Ghost is come upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. And ye shall be witnesses unto me. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. Both రెండు at the same time. ఒకేసారి Simultaneously. ఒకేసారి రెండు పనులు. In Jerusalem. యెరూషలేములో, In Judea. యూదయలో, In Samaria. మరియు సమరయలో, And unto the uttermost part of the earth. భూది కంతముల వరకు. This is my challenge. ఇది మేము నుంచి This is God's commission. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక సేవ దర్శనం. May we obey God. మీరు ఈ విషయంలో దేవునికి విధేయులవుదురు గాక. Father, we're so thankful తండ్రి మీకు వందనాలు for this time ఈ అద్భుతమైన సమయాలు and for the message that you've given us. తండ్రి ఇదిగో మా ఎదుకు మీరు తీసుకొచ్చిన సందేశంలో బట్టి Oh, I would, oh God, తండ్రి మీకెంతో that you will touch our hearts మా హృదయములను తాకుతారు and that you will impress in our hearts, oh God, తండ్రి మా హృదయాలను ఈ విత్తనములు స్థాపించండి. the constraining power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మేము That నింపబడాలి. we will put, Lord, as our priority in life. మా ప్రాధాన్యత ఇతర జీవితాలలో పెట్టాలి. To reach the lost to whom you died for, oh God. ఎందుకంటే ఎవరి కొరకు నువ్వు మరణించావో ఆ నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు Thank you, oh God, for saving us. తండ్రి మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. But we will surely praise you more and more as you use us to reach the lost in the saving knowledge of Jesus Christ. నశించుచున్న వారిని రక్షించుతున్న ఈ పనిలో ముందుకు సాగుతుండగా విడువక ఎడబాయిక మాతో ఉండి నడిపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.